విశాఖ కొత్త వలస రైల్వే స్టేషన్ కి కేవలం 30 నిమిషాల దూరంలో 40 ఎకరాల విస్తీర్ణంలో నడపబడుతున్న గ్రీన్ క్యాంపస్ బెహరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. From instruction training as well as the industrial training. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎక్కడ చూసినా పక్షుల కిలకిల రావాలు కూడా వినిపిస్తున్నాయంటే ఎంత ప్లెజెంట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ అనేక రకాల కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఎక్స్క్లూజివ్గా బెహరా డిఫెన్స్ అకాడమీ. సో డిఫెన్స్ అనేటప్పటికీ మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఉంటుంది. బట్ వీళ్ళు మాత్రం స్పెషల్ కోర్స్ని డిజైన్ చేశారు. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు మ్యారీటైమ్కి కూడా వీళ్ళు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఫీజ్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, అలానే విద్యార్థుల యొక్క ఫిజికల్, మెంటల్ స్ట్రెంగ్త్కి సంబంధించి ఎట్లాంటి స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఒకవేళ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, హైజీన్ ఎలా ఉంటుంది, డీటెయిల్గా తెలుసుకుందాం రండి. సో బెహరా డిఫెన్స్ అకాడమీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి, ఫీజ్ స్ట్రక్చర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. హలో మహేష్ గారు, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ మేడం. ఫైన్ మేడం. ఇక్కడికి వచ్చినాక ఎంత ప్లెజెంట్గా ఉందంటే, ఇలాంటి ఒక వాతావరణంలో పిల్లలు ఎంత పీస్ఫుల్గా వాళ్ళ స్టడీస్ని కానీ వాళ్ళ ట్రైనింగ్ని కంటిన్యూ చేయగలుగుతారో చాలా బాగా అనిపిస్తోంది. సో ఈ 2 yearsలో ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అండ్ జేఈ మెయిన్స్ డిఫెన్స్ అంటున్నారు కదా, ఏంటి కోర్సెస్ ఎట్లా ఉంటాయి? సో ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఎట్లా అంటే, ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం డిఫెన్స్ ప్లస్ ఇంటర్మీడియట్ అనేది ఆఫర్ చేస్తున్నాం. సో ఇందులో వచ్చేసరికి ఎలా అంటే 2 కోర్సెస్ ఉంటాయి, 2 డిఫరెంట్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్ ప్లస్ జేఈ మెయిన్స్ ఎంసెట్ ఇట్ సైడ్ వెళ్ళేది, అండ్ సెకండ్ వచ్చేసరికి డిఫెన్స్ ప్లస్ ఇంటర్మీడియట్. సో స్టూడెంట్స్ అవైలబిలిటీ బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి మనం కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నాం. సో ఫీజెస్ వచ్చేసరికి వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అయితే ఒక షెడ్యూల్ ఉంటుంది, అండ్ ఇంటర్ ప్లస్ మెయిన్స్ అడ్వాన్స్ అయితే ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే అరౌండ్ ఇయర్లీ 1,10,000 నుంచి 90,000 వరకు కూడా ఫీజెస్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా. సో వాళ్ళకి క్రైటీరియాని బట్టి, వాళ్ళకి వచ్చే ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి, అండ్ వాళ్ళకి ఏదైనా క్రైటీరియా స్కాలర్షిప్స్ ఉన్నా అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ప్రతి స్టూడెంట్ కి కూడా. సో సరౌండింగ్ ఏరియాస్ కి మీరు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు, అట్లనే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు ఎవరైనా సరే వన్స్ మనకి అడ్మిషన్ గురించి మనకు కాంటాక్ట్ చేశారంటే, అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు వన్స్ అప్లికేషన్ అనేది క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు క్యాంపస్ విజిట్ చేసి క్యాంపస్ చూడాలంటే కనుక మనకి నియర్ బై కొత్త వలస అనేది రైల్వే స్టేషన్ ఉంది. సో ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనకి ట్రైన్స్ అనేది కనెక్టివిటీ ఉన్నాయి. కొత్త వలస రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకి పేరెంట్ రీచ్ అవగానే మన వెహికల్ అనేది, క్యాంపస్ వెహికల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో క్యాంపస్ ఒక పర్సన్ ఉంటారు విజిటింగ్ చూసుకోవడానికి, వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని క్యాంపస్ చూపించి, అండ్ అగైన్ రిటర్న్ మళ్ళీ ఏ టైమింగ్స్ అయితే ఉంటే ఆ టైమింగ్స్ టికెట్స్ కూడా మనం బుకింగ్ చేపిస్తాం అనమాట. సో అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ ఏ టైం అయితే ఉంటుందో ఆ టైంకి ట్రైన్ టైమింగ్స్ కి మనం వాళ్ళు పికప్ అండ్ డ్రాపింగ్ చేసి పేరెంట్ని సేఫ్ గా పిక్ చేసుకుంటారు మొత్తం. సో బిఫోర్ అడ్మిషన్ ఎవరైతే హూ ఇంట్రెస్టెడ్, సో ఇక్కడికి వచ్చి క్యాంపస్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం తెలుసుకొని అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేపిస్తాం. ఎస్ అండి. సో జనరల్ గా డిఫెన్స్ కోర్స్ అనేటప్పటికీ ఎన్డీఏనే చూస్తారు, బట్ మీరు మ్యారీటైమ్ లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తామంటున్నారు, ఏంటి కోర్స్ డిజైన్? సో ఆ డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ గా మిగతా ఎవరీ డిఫెన్స్ అకాడమీస్ ఏంటంటే ఓన్లీ వాళ్ళకి ఆపర్చునిటీ అనేది డిఫెన్స్ లోనే వెళ్ళాల్సి ఉంటుంది, అంటే లైక్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లోనే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మనకి బెహరా డిఫెన్స్ అకాడమీ వచ్చేసరికి 10 years నుంచి మ్యారీటైమ్ లో ఉన్నారు. ఈ మ్యారీటైమ్ కోర్స్ అనేది 6 months కోర్స్ ఉంటుంది. సో మనకి ఎవరైతే మన దగ్గర ఇంటర్ ప్లస్ డిఫెన్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో
వాళ్ళకి మనం మ్యారిటైమ్ కూడా ఇదే 2 years గ్యాప్ లో కంప్లీట్ చేపిస్తున్నాం. డిఫెన్స్ ట్రైనింగ్ తో పాటు మ్యారిటైమ్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేపిస్తున్నాం. సో ఇలా కంప్లీట్ చేయడం వల్ల ఆ స్టూడెంట్ కి ఏంటంటే 2 ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటుంది. ఒకటి డిఫెన్స్ లో వెళ్ళొచ్చు అండ్ లేదంటే మ్యారిటైమ్ లో వెళ్ళొచ్చు. సో ఇది దాని యొక్క డిఫరెన్స్. కానీ ఫీజు అనేది సేమ్ ఫీజు ఉంటుంది. దీనికి ఎక్స్ట్రా ఫీజెస్ అనేది కానీ ఛార్జ్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు. సో ఇక్కడ ఎలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు స్టూడెంట్స్ కి? సో ట్రైనింగ్ షెడ్యూల్ వచ్చేసరికి ఎలా ఉంటదంటే మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 5 to 6:30 ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఆఫ్టర్ 5 to 7:30 వరకు కూడా ఈ షెడ్యూల్స్ అన్ని జరుగుతూ ఉంటాయి, ట్రైనింగ్ షెడ్యూల్స్. సో ఈ ట్రైనింగ్ అంతా ప్రొవైడ్ చేసేది ఎవరంటే మనకి ఎక్స్ ఆర్మీ అండ్ ఆల్రెడీ ట్రైనడ్ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కంప్లీట్ గా ట్రైనింగ్ అనేది చేపిస్తారు. ట్రైనింగ్ లోనే మనకి స్విమ్మింగ్ పూల్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, ఎవ్రీథింగ్, రన్నింగ్, పీరియడ్స్, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఉంటాయి. ఓకే. సో బిఫోర్ ఏమైనా ఫిజికల్ టెస్ట్లు అవి ఇక్కడ కండక్ట్ చేస్తారా? స్టూడెంట్ మెంటల్ స్ట్రెంత్ కానీ ఫిజికల్ స్ట్రెంత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వన్స్ ఫస్ట్లీ మనకి అడ్మిషన్ ఇక్కడ తీసుకోవాలంటే కనుక స్టూడెంట్ వచ్చేసరికి డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ కి హైట్ అండ్ తన యొక్క ఫిట్నెస్ అంతా మ్యాచ్ అవ్వాలి. సో ఇదంతా మ్యాచ్ అయిన తర్వాతే మనం తీసుకోవడం జరుగుతుంది. సో మహేష్ గారు, యూజువల్లీ ఆర్మీ కానీ నేవీ ఈ ట్రైనింగ్ అప్పుడు జాబ్ అష్యూరెన్స్ చాలా మంది ఇస్తూ ఉంటారు. బట్ మీరు మ్యారిటైమ్ కూడా చెప్తున్నారు. జనరల్గా వాళ్ళ పిల్లలతో పాటు పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏం చెప్తూ ఉంటారు? బాబు ట్రైనింగ్ అయిపోయినాక మా పిల్లడికి జాబ్ వచ్చేస్తుందా, మా పాపకి అదే అడుగుతారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్గా 2 years జాయిన్ చేయడం గురించి డిఫరెంట్ గా 10th ప్లస్ డిఫరెన్స్ అనేది 10th అయిన వెంటనే ఇంటర్ ప్లస్ డిఫరెన్స్ అనేది ఎందుకు జాయిన్ చేస్తారంటే జాబ్ గురించి. 100% జాబ్ అండ్ ఈజీగా సెటిల్మెంట్ అయిపోవాలని చెప్పేసి చాలా మంది వస్తారు. సో మనం కూడా దానికి తగ్గట్టుగా మనం ఇస్తుంది ఏంటంటే జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 100% ప్లేస్మెంట్ అగ్రిమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 years లో కంప్లీట్ అవగానే మనం వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసి బయటికి పంపిస్తాం కంపల్సరీ. ఇన్ కేస్ 2 years లో తను సెటిల్ అవ్వలేదంటే కనుక ఇంకో 6 months అనేది మనం టైం ఎక్స్టెండ్ చేస్తాం డిఫెన్స్ లో. ఈ 6 months లో కూడా ఎటువంటి ఫీజు అనేది ఏమి ఛార్జ్ చేయము. కోచింగ్ అనేది దగ్గర ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్ వరకు ఉంటుంది. ఎలా అయినా సరే వన్స్ బెహరా డిఫెన్స్ అకాడమీలోకి వచ్చారంటే ప్లేస్ అయ్యే బయటకి వెళ్తారు. ఇన్ కేసు డిఫెన్స్ లో ప్లేస్ అవ్వకపోయినా సరే మనం మ్యారీ టైమ్ లో అయినా సరే ప్లేస్ చేసి స్టూడెంట్ కి 100% జాబ్ చూపించి బయటకి పంపిస్తాం. ఓకే. కొంచెం ఏజెన్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏంటంటే ఇదంతా తెలియదు, కొత్తగా అనిపిస్తుంటుంది. అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ పైన కూడా చాలా పూర్ గా ఉంటారు. సో వాళ్ళ పైన ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు? సో మనకి ఇక్కడ ఏంటంటే మీకు మ్యారిటైమ్ ఆల్రెడీ చెప్పాను. మ్యారిటైమ్ నుంచి మనకి నార్త్ సౌత్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఈ డిఫరెంట్ అంటే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆటోమేటిక్ గా వన్స్ ఇన్స్టిట్యూట్ లోకి వచ్చారంటే డిఫెన్స్ అకాడమీలోకి వచ్చారంటే కంప్లీట్ గా వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, డిఫరెంట్ కల్చర్స్ ఏంటి తెలుసుకోవడం, ఎవ్రీథింగ్ ఇదంతా కూడా జరుగుతుంది. వాళ్ళ కమ్యూనికేషన్ అనేది కూడా డెవలప్ అవుతుంది 100%. సో బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ హాస్టల్స్ కానీ ఫెసిలిటీస్. సో బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఉంటది, గర్ల్స్ కి సెపరేట్ హాస్టల్ ఉంటది, ఎవ్రీథింగ్. సో ఫైనలీ ఏం చెప్తారు అంటే బెహరా డిఫెన్స్ అకాడమీని అప్రోచ్ అయ్యే వాళ్ళకి మీ నుంచి ఇచ్చేటటువంటి అష్యూరెన్స్ ఏంటి? బెహరా డిఫెన్స్ అకాడమీని అప్రోచ్ అయితే వాళ్ళకి మా సైడ్ నుంచి ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే కంపల్సరీ వారి కెరియర్ అనేది 100% సెటిల్ అవుతుంది. ఇది మా సైడ్ నుంచి 100%. ఐదర్ ఒక డిఫెన్స్ లో అయినా సెటిల్ అవుతుంది, లేదు తన మెయిన్స్ ప్లస్ ఎంసెట్ తీసుకున్నాడంటే కనుక ఆఫ్టర్ బీటెక్ అడ్మిషన్స్ సో యాజ్ ఏ ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ అవ్వచ్చు, లేదు ఒక హార్డ్వేర్ వెళ్ళాలంటే హార్డ్వేర్ అవ్వచ్చు. ఎలా అయినా సరే కంప్లీట్ తనకి కెరియర్ అనేది సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో మ్యారిటైమ్ అండ్ డిఫెన్స్ ట్రైనర్ అశ్విన్ పాండా గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సో ఎట్లా నడుస్తుంది ఇక్కడ ట్రైనింగ్? పిల్లలకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? Ma'am, we are providing the defense academy we are giving we are making some schedule morning to evening till the night. We are giving some instruction training as well as the industrial training. Whatever the students going to the defense, they will feel like a comfortable with whatever the training we are getting over here. We are specialized by the step by step, means whatever we are giving the training. For an example, we are sending the 4:30. The start with the 4:30 a.m. to the 5:30. We are giving the wake up call. After giving the wake up call, we are giving the physical training till the 6:30 or 7:30. After 7:30, we are providing some breakfast. After giving the breakfast, what are authentic and hygienic food, whatever the defense people we are giving, they will give comfortable and dehydration for the body. After 7:30, we are making the 8 o'clock, 8 to till the 3 o'clock, we are giving the industrial training.
like a defense, army, whatever the physical training, then administration training, constitutional training. After 3:30, we are providing some drills and exercises ఓకే so that they will aware of that whatever they getting the jobs and whatever the outside world what they are doing for the defense and arrival. They are getting all the physically classes as well as the drill exercises. After 4:30, we are giving a small mock test. After that, 5:30 to 6:30, they are giving again some small drill for the training like a swimming or some badminton, like academic qualifications. After that, we are getting the 7:30 to 8 o'clock, we are giving the dinner. Whatever the dinner, we are providing like a active food as well as the hygienic. After 8:30 and 9 o'clock, we are providing some study hours. Whatever the outside world we are giving, as well the new now the world is getting on. So they will institute and they will recognize that yes, we are giving some pride to the job to the nations. They are giving the comfortable. yes sir After 9:30 to 10 o'clock, we are giving the switch off that means light of the switch off. Then recheck with all the students whatever they are doing, whether they are doing the such a way that they are giving the exercise or means whatever the exercise we are providing they are doing and not doing. Whether some how are miscellaneous they things. used to accepting these schedules and timings? We are they are- giving the like a timetable for the all the students. Okay. Means we have to follow that one because as per the defense we have to sit role for the discipline. ఓకే That's the reason. హలో మా మీ పేరు? మా పేరు యశ్వంత్ రెడ్డి. ఎస్ నేను ఇక్కడ జీపీ రేటింగ్ చేస్తున్నాను. ఎలా ఉంది ట్రైనింగ్, ఎట్లా నడుస్తుంది ఇక్కడ? ట్రైనింగ్ అంతా బాగానే ఉంది. మార్నింగ్ 4:30కి వేకప్ చేస్తారు. ఇక్కడ 6 కల్లా మొత్తం ఫ్రెష్ అయిపోయి కిందకి వస్తే అక్కడ మాకు ఎక్సర్సైజ్ చేస్తారు మొత్తం అంతా. అది అయిపోయిన తర్వాత మా డైలీ రొటీన్ చేసుకొని 8:30కి వచ్చి టిఫిన్ చేసి 9 కల్లా క్లాసెస్కి వెళ్ళిపోవాలి. ఓకే 9 to 1:30 వరకు క్లాసెస్ అవుతాయి. 1:30 నుంచి 3 వరకు లంచ్ తర్వాత బ్రేక్ ఉంటుంది 3 వరకు. 3 నుంచి 6 వరకు గేమ్ స్పోర్ట్స్ అవన్నీ ఉంటాయి. స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత స్టడీ అవర్కి వెళ్తాం. 8 వరకు స్టడీ అవర్. 8 నుంచి 9 వరకు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దానికి మొత్తం లైట్స్ ఆఫ్ చేసేయాలి. వార్డెన్ వచ్చి మొత్తం రౌండ్ వేసి వస్తారు. మొత్తం లైట్స్ ఆఫ్ అయ్యలేదని ప్రతి రూమ్ చెక్ చేస్తారు వార్డెన్. అంటే డిసిప్లిన్ చాలా డిసిప్లిన్ చాలా బాగుంటుంది. సో అంటే ఈ కోర్సు మీ ఇంట్రెస్ట్, పేరెంట్స్ డ్రీమ్? మా ఇంట్రెస్ట్ బట్టి వచ్చాం. ఇంట్రెస్ట్ బట్టి వచ్చారు. ఓకే. సో ఇక్కడికి ట్రైనింగ్ కి ముందు ఇప్పటికి మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? డిసిప్లిన్ కావచ్చు లేకపోతే ఏంటి? ఫిజికల్ ఫిట్నెస్ అది బాగా వచ్చింది. బాగుందా? అంటే మొత్తం తెలిసింది ఎలాగుంటది. డిఫెన్స్ సైడ్ అంటే ఎలాగుంటది మొత్తం అంతా ఫిజికల్. సో ట్రైనింగ్ అవుతూ ఉన్న కొలది మీలో ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉందా? ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. జాబ్ లోకి వెళ్ళబోతుందా? అలాగే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే దేనికి ఏంటనేది మొత్తం తెలుస్తుంది క్లియర్ గా మాకు. ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అంటే వచ్చినప్పుడు ఒకలాగా ఉంది కానీ వెళ్తున్నప్పటికీ ఒక క్లారిటీ వచ్చి అప్పుడు మాకు ఒక గోల్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. సో బెహ్రా గ్రీన్ క్యాంపస్ ఎటు చూసినా ఎంత ఆహ్లాదంగా ఉంది. ఎలా అనిపిస్తుంది? చూసినట్టు బాగుంటది మేడం. ఇటు చూసిన ఫ్రీనెస్ ఎక్కడ ఉండదు. అలాగనేది ఈవినింగ్ గేమ్స్ అన్నీ బాగానే ఉంటాయి. అట్లా ఫ్యాకల్టీ ట్రైనర్స్ ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ అంతా ఫస్ట్ క్లాస్లో బాగానే చెప్తారు. అంతా ఓకే మేడం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం మేడం. మీరమ్మా? శ్రీకాకుళం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించింది? వీటి గురించి మనకు అంత ఐడియా లేదు, ఇంట్రెస్ట్ అయితే ఉంది. ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ఎలా ఉంటుందో, ఇక్కడ అకామిడేషన్ ఎట్లా ఉంటుంది మేడం? ఫస్ట్ అయితే మేమైతే చాలా టెన్షన్ పడ్డాం మేడం. అంటే అక్కడి నుంచి వచ్చాం కదా మేడం, ఎలా ఉంటుందో అని కొద్దిగా భయం వచ్చేది. తర్వాత వచ్చిన కొద్ది అలా వదిలిన కొద్ది అంటే ఇలా ఉంటుంది, ఇలా చేస్తామని అలా ఐడియా వచ్చింది. మొత్తం అంటే ఫుడ్ అంతా చాలా బాగుంటుంది. సో లాంగ్వేజ్ స్కిల్స్ ఇవి కూడా మీరు ఇంప్రూవ్ చేసుకున్నాం మేడం. అంటే హిందీ ఇక్కడికి వచ్చింది, హిందీ నేర్చుకున్నాం, ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మాకు ముందుగా అయితే ఇంగ్లీష్ మాకు ఎటు రాదు కాబట్టి క్లాస్లో చాలా సార్లు చెప్పాను హిందీ నేర్చుకుని ఇంగ్లీష్ నేర్చుకుని అనుకోండి. దాన్ని బట్టి హిందీ కూడా నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చేసి మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. They can handle the situation. Actually, defense is the basic of base of the discipline. Exactly, sir. If you have the discipline in your life, you can do anything in the world. So they can reach their goal. Because they are coming in our college like a raw material, and here we are making them true man. Because our army, navy, air force, they required a person not only physically fit, they should be emotionally hard, they should be mentally strong.